యేసుక్రీస్తు జననము ఎట్లనగా, గాబ్రియేలు దూత దేవుని చేత పంపబడిన దూత. మరియమ్మ తల్లి దావీదు వంశస్థుడైన యేసేపునకు వివాహము నిమిత్తము ప్రదానము చేయబడి ఉన్నది. దావీదు స్వగ్రామము గలిలయలోని నజరేతు. పురుషునికి ప్రదానం చేయబడిన మరియమ్మ అను కన్య ఇంటిలోనికి గాబ్రియేలు దూత వచ్చి చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. మరియమ్మ గాబ్రియేలు దూత పలికిన మాటలకు బహుగా కంగారు పడెను. గాబ్రియేలు దూత చెప్పిన శుభమైన పలుకులు ఏమిటో ఎందుకో అని తనలో తాను ఆలోచించుకొనుచుండెను. మరియమ్మ గారు అనుకుంటున్నారు, నాకు యేసేపుతో వివాహమునకు ప్రదానం చేసి ఉన్నారు. వివాహము జరగకుండా నేను గర్భవతిని అని తెలిస్తే యేసేపు నన్ను భార్యగా అంగీకరించడు అని మనసులో ఆందోళన చెందుతుంది. వివాహము జరగకుండా పురుషునికి కలయిక లేకుండా నాకు గర్భము ఎలా వస్తుంది అని తనకు తానుగా మరియమ్మ గారు చాలా వేదన చెందుతున్నారు. సాటివారికి పొరుగువారికి నేను గర్భవతిని అని తెలిస్తే మా యొక్క పరువు ప్రతిష్టలకు భంగము కలుగుతుంది అని మరియమ్మ తల్లి ఆవేదన చెందుతుంది. గాబ్రియేలు దూత దేవుని చేత పంపబడిన దూత శుభవచనములు పలికి ఉన్నారు. నలుగురికి ఈ విషయం చెబితే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారేమోనని మరియమ్మ గారు చాలా భయపడుతున్నారు. ఏమి చేయాలో ఏమో అని ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు లోకులు ఏమనుకుంటారో భయము, యేసేపు నన్ను అనుమానించి నన్ను అవమానపరుస్తాడేమోనని తనలో తాను ఆలోచన చేస్తూ కంగారు పడుతూ ఉంటుంది. మరి నిజంగా యేసేపు ప్రమేయమే లేకుండా మరియమ్మ తల్లికి గర్భము ఎలా వస్తుంది? యేసేపు కూడా తనలో తాను మనసులో అనుమానము కలిగించవచ్చు. యేసేపు దేవుని మాటకు లోబడినాడు, దేవుని అంగీకరించినాడు. ఆ కాలంలో దేవదూతల ద్వారా దేవుడు సందేశము పంపించేవారు. దేవుని మాటకు యేసేపు తల వంచి ఉన్నాడు. సర్వసాధారణముగా ఇలాంటి పరిస్థితుల్లో యేసేపు మరియమ్మను విడనాడవచ్చు. ఎందుచేతనగా అతని ప్రమేయం లేకుండా గర్భవతి అయినందున మరియమ్మ తల్లిని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. కావున ప్రియ సహోదర సహోదరి, యేసేపు మరియమ్మను అర్థం చేసుకున్నాడు, ఆమెను చేర్చుకున్నాడు. మరియమ్మ స్త్రీలలో ప్రత్యేకింపబడినది గనుక దేవుడు ప్రత్యేకముగా మరియమ్మ గర్భమును తెరిచి ఆమె గర్భములో లోకరక్షకుడిగా, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, కన్యమరియ గర్భంలో పరిశుద్ధాత్మ శక్తి వలన లోకరక్షకుడిగా ఆ దేవాది దేవుడు ఈ లోకమునకు అరుదించెను. లోకరక్షకుని కనిన తల్లిదండ్రులు యేసేపు మరియమ్మలు ఎంత ధన్యులో! దేవుని మాటకు లోబడిన యేసేపు మరియమ్మల వలె మనము కూడా దేవుని మాటకు లోబడి ఉండాలి. ఎందుచేతనగా దేవుడు చేయు వాగ్దానము ప్రతిదీ ఘనమైనది, స్థిరమైనది, ఉన్నతమైనవి. ఆనాడు యేసేపు మరియమ్మలు దేవుని మాట విన్నారు కాబట్టి లోకరక్షకుడికి జన్మనిచ్చే ఎంతో ధన్యతను పొందుకున్నారు. మరి నీవు నేను దేవుని మాటకు లోబడి ఉండాలి. ఎందుచేతనగా దేవుడు చేయు వాగ్దానము ప్రతిదీ ఘనమైనది, స్థిరమైనవి, ఉన్నతమైనవి. ఆనాడు యేసేపు మరియమ్మలు దేవుని మాట విన్నారు, లోబడినారు కాబట్టి లోకరక్షకుడికి జన్మనిచ్చి ఎంతో ధన్యతను పొందుకున్నారు. మరి నీవు నేను దేవుని మాటకు లోబడి ఉందామా? అంతలో ఆ దేవదూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడను. ఆమేన్.